వ్యూస్ ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ రాజధాని కావాలా లేదంటే డెవలప్మెంట్ కావాలా? భారతదేశంలో రాజధాని అన్నప్పుడు దేశానికి సంబంధించి ఢిల్లీ. మరి ఢిల్లీ కన్నా మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందినవి లేవంటే ఎందుకు లేవు? బాంబే, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఉన్నాయిగా, పూణే, నాగ్పూర్. దానంత కాకపోయినా కొంచెం అటు ఇటుగా డెవలప్ అయ్యింది. దానికన్నా డెవలప్మెంట్ అంటే ముంబై. మరి ముంబై దేశం రాజధాని కాదే. సో దేశానికి ఒక రాజధాని ఉంటే సరిపోదు, 4 దిక్కులో 4 రాజధానులు ఉంటే 4 సైడ్లు బాగా డెవలప్ అవుతాయి అని చెప్తే పిచ్చోడు అంటారు. కానీ ఏపీలో మాత్రం ముఖ్యమంత్రి అంటారు. నేను చాలా క్లారిటీగా చెప్పా. ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతాలు, దట్ మీన్స్ ఉత్తరాంధ్ర, ఇక్కడ వచ్చేసి దక్షిణ కోస్తా అండ్ రాయలసీమ 3 ప్రాంతాలు డెవలప్ అవ్వాలంటే 3 చోట్ల రాజధానులు ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే సూపర్ అని కొంతమంది అంటే, మరి కొంతమంది పిచ్చోడే ఏంటి నెట్ట చెప్తున్నాడు ఏంటి అని చెప్పేసి అన్నారు. ఇందాక స్టార్టింగ్ అనేది అదే, పిచ్చోడే అన్నది ఇక్కడ అన్నమాట. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు, నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను, ప్రపంచంలో సౌత్ ఆఫ్రికా ఒక దేశం ఉంది, దానికి 3 రాజధానులు ఉన్నాయి, బ్రహ్మాండ డెవలప్ అయింది. సో మనకెందుకు ఉండకూడదు అలా 3 రాజధానులు? నా గురించి ఎవరైనా ఏమని అనుకోవచ్చు కాక 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే 3 చోట్ల రాజధానులు ఉండాలి అన్నారు. దాంతో జగన్మోహన్ రెడ్డి పిచ్చోడని అనుకున్న వాళ్ళు కూడా నిజమేనేమో అని ఆలోచించడం మొదలెట్టారు కొంతమంది. ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఇదంతా రాజకీయం తప్ప ఏమీ లేదు, ఇవన్నీ మాటలు తప్ప ఏమీ లేదు అని. ఎందుకు? కర్నూలులో న్యాయ రాజధాని అన్నారు, అది జరగని పని, అక్కడికి హైకోర్టు వెళ్ళదు. ఇదే ప్రభుత్వం, దట్ మీన్స్ వైసీపీ ప్రభుత్వం వల్లే క్లియర్గా సుప్రీంకోర్టులో కూడా చెప్పున్నారు, రాజధానికి సంబంధించి అమరావతి రాజధాని వచ్చేసి న్యాయ రాజధాని ఇట్లా ఏమి కాదు, హైకోర్టు అక్కడ కదా అమరావతిలో అన్నట్టు. జనాలకు మాత్రం చెప్తారు మళ్ళీ 3 రాజధానులు. అది అయిపోయింది. సో న్యాయ రాజధాని కర్నూలు అన్నదానికి సంబంధించి ఏమీ చేయలేదు వీళ్ళు. అయిపోయిందా? నెక్స్ట్ ఉత్తరాంధ్ర వైజాగ్ రాజధాని, ఇది కూడా నేను వస్తున్నా, రేపు వస్తున్నా, మాపు వస్తుందని చెప్పి 2 సంవత్సరాలు బట్టి చెప్తూనే ఉన్నారు. మన గ్లోబల్ సమ్మిట్ అయితే జరిగితే ఇన్వెస్ట్ సమ్మిట్, నా ఇల్లు ఇక్కడే, నేను త్వరలో రాబోతున్నా అన్నారు. ఎక్కడో అక్కడే ఉన్నారని చెప్పేసి హైకోర్టు చెప్పింది. సో అది వెళ్ళేదేమీ లేదు. పోనీ కొత్తగా ఏమైనా చేశారంటే ఆ ఋషికొండని తొలిచి ఉన్న బిల్డింగ్లు పడగొట్టి కొత్తగా 4 బ్లాకులు కట్టున్నారు. విజయనగరం బ్లాకు, కళింగ బ్లాకు, వేంగి బ్లాకు, ఇంకోటి ఏదో అని చెప్పేసి. అవి తప్ప కొత్తగా అక్కడ కట్టింది ఏమీ లే. వాటికి కూడా మళ్ళీ పర్యావరణానికి సంబంధించి ఏదో ఇబ్బందులు ఏవో ఉన్నాయి. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు వైజాగ్లో కూడా నేను కొత్తగా కట్టింది ఏమీలా, కొత్తగా డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు. దానికి తోడు అదాని డేటా సెంటర్ కానీ, ఆ లూలు మాల్ కానీ, ఇక మరికొన్ని సంవత్సరాలు అక్కడికి వచ్చే వాటిని కూడా ఈయన వచ్చాక పోగొట్టాడు. అండ్ ఎగ్జిస్ట్గా ఉండే కంపెనీలకు సంబంధించిన రాయితీలు ఏమి ఇవ్వకపోతే వాళ్ళు వెళ్ళిపోయారు. సో అక్కడ కొత్తగా డెవలప్మెంట్ లేకపోగా ఉన్నది కూడా ఆగిపోయినట్టు అయిపోయింది. ఇంకేదో నిజంగా డెవలప్మెంట్ ఉంటే ఆ ల్యాండ్ కబ్జాలు, కొత్తగా వచ్చేసి రియల్ ఎస్టేట్ అని పెరిగితే అది పెరిగి ఉండొచ్చు కాక, అది రాజధాని వల్ల కాదు, మామూలుగానే పెరిగింది. వైజాగ్ అంటేనే సిటీ ఆఫ్ డెస్టినీ. మన ఓవరాల్గా ఇండియా వైజ్ ఒక మంచి సముద్రం పక్కన ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి, మొత్తం చెట్లు చల్లని వాతావరణం ఉంటే వైజాగ్ సెలెక్ట్ చేసుకుంటారు. మరలా వైజాగ్లో ఎండ తగులుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక్కపోత ఘోరంగా ఉండేది, అది నో డౌట్. బట్ ఇక్కడ ఉండాలి రబ్బాయి మన సెటిల్ అనుకున్నప్పుడు వైజాగ్ సెలెక్ట్ చేసుకుంటారు. దానికే సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు దాన్ని. సో దాన్ని కొత్తగా ఏం చేయాలి? అవునా, అమరావతి. అమ్మ బాబోయ్, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా అంత మంచిది. నా ఇల్లు ఎక్కడే ఉంది, నేను బ్రహ్మాండం డెవలప్ చేస్తాను చెప్పి 2019 ఎన్నికలకు ముందు చెప్పి గెలిచిన తర్వాత అమరావతిలో వచ్చేసి పునాదులు వేయాలని సరే కాస్ట్ ఎక్కువైంది, డబుల్ కాస్ట్ అయింది ఇక్కడ అని ఆయన అంటే, ఇంకొకళ్ళు వచ్చేసి సమాధి అంటారు. ఇది వచ్చేసి అమరావతి కాదు కమరావతి, కమ్మలకు రాజధాని అంటారు. నానా రకాలుగా మాట్లాడి ఎక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ అన్నీ అక్కడ ఆపేలా చేశారు. కొత్తగా ఏం చేయలే అక్కడ. ఎంత దారుణం అంటే రోడ్ల కోసం వచ్చేసి మట్టి గిట్టేస్తే అవి కూడా తోకుని వెళ్ళిపోయారు. అంత దారుణంగా దాన్ని వదిలిపోయాడు. అట్ట అధ్వానంగా చేసి అట్ట వదిలేస్తే అప్పుడు ఏమైంది, అమరావతి ప్రాంత రైతులు మిగతా అంతా కూడా ధర్నాలు నిరసనలు చేస్తే 4 years అయిపోయింది. సో 3 ప్రాంతాలు 3 రాజధానులు చెప్పేసి బొక్క బార్ల పడటమే కాకుండా చేసింది ఏమీ లేదు. జనాలు చీకొట్టారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఇదే 3 ప్రాంతాల్లో కూడా అరే మనకి టీడీపీ జనసేన కరెక్టరా అని చెప్పి అనుకోవాలంటే ఏం చేయాలి? మంగళగిరి నుంచి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తా అని చెప్పేసి అంటున్నారు. నో డౌట్ అక్కడ ఆయన కంటెస్టెన్స్ ఈజీగా గెలిచేస్తాడు. అయితే అక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు,
గతంలో బీసీలకి కేటాయించిన సీట్ టీడీపీ వాళ్ళు, బట్ ఈసారి మంగళగిరికి లోకేష్ ఒకటి అద్దెని అడౌట్ చేసి మొన్న ఓడించారు. ఈసారి కూడా ఓడించడం జరగని పని. కాకపోతే అక్కడ కాకుండా వేరే చోట పోటీలు చేస్తే లోకేష్ బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడు లోకేష్ హిందూపురం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చడం మనకు తెలుస్తుంది. ఎంతో స్ట్రాటజీ 3 ప్రాంతాలకు సంబంధించి. ఎలా? లోకేష్ హిందూపురంలో పోటీ చేస్తే ఒకనాడు ఎన్టీ రామారావు, తర్వాత బాలకృష్ణ, ఇప్పుడు లోకేష్. సో ఈజీగా గెలిచేస్తాడు రాయలసీమ హిందూపురం అంటే. ఇక కుప్పం నుంచి చంద్రబాబు గారు ఉన్నారు. తర్వాత ఇంకేంటి? జనసేన అనేది పవన్ కళ్యాణ్. తిరుపతి నుంచి గతంలో మన చిరంజీవి గారు ప్రజారాజ్యం పట్టి పెట్టినప్పుడు తిరుపతి నుంచి, తర్వాత ఇంకోటి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ కంటెస్ట్ చేస్తారు. అక్కడ ఓడిపోయారు, తిరుపతిలో గెలిచారు. అండ్ తిరుపతిలో కాపు సామాజిక వర్గం, బలి సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎక్కువ, జనసేన వాళ్ళు. అండ్ టీడీపీ వాళ్ళు కూడా ఈజీగా పవన్ కళ్యాణ్ గెలిపించేస్తారు. అద్భుతమైన మెజారిటీ కూడా వస్తుంది పవన్ కళ్యాణ్ అయితే. సో తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ చెప్పేసి అంటారు. అంటే ఇప్పుడు చూడండి, రాయలసీమ లోకేష్ అక్కడి నుంచే, పవన్ కళ్యాణ్ అక్కడి నుంచే, తర్వాత కుప్పం చంద్రబాబు గారు. సో కీలకమైన అక్కడి నుంచి పోటీ చేస్తున్నప్పుడు ఆ ప్రాంతాలకు సంబంధించి రేపు వాళ్ళు గెలిచిన డెవలప్మెంట్ చేస్తారు కదా. నెక్స్ట్ ఈ బాలకృష్ణ మరి హిందూపురంలో కాకుండా మరి ఎక్కడ? ఐదర్ గుడివాడ కానీ లేదంటే ఉండి కానీ అంటున్నారు. ఉండి వచ్చేది అదే పశ్చిమ గోదావరి అనుకుంటుంది. అండ్ గుడివాడే తెలిసిందే. సో బూతుల నానికి చెక్ పెట్టాలన్నా, టీడీపీ ఇక్కడ పునర్వైభవం తీసుకురావాలన్నా గుడివాడ అయితేనే కరెక్టు. సో బాలకృష్ణ అక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి అదొకటి. ఇదే సమయంలో ఆ పక్కన ఉన్నటువంటి భీమవరం నుంచి మరలా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉన్నారు. సో మిడిల్ ప్రాంతం ఏదైతే ఉందో ఏపీలో, అక్కడి నుంచి మరలా కీలకమైనటువంటి భీమవరం నుంచి పవన్ కళ్యాణ్, ఈ గుడివాడ లేదా ఉండి నుంచి వచ్చేసి బాలకృష్ణ అయిపోయినా. నెక్స్ట్ ఉత్తరాంధ్ర అన్నప్పుడు ఈసారి అక్కడి నుంచి పోటీ చేయొచ్చు చంద్రబాబు గారు అంటా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తారు, చంద్రబాబు గారు 2 చోట్ల పోటీ చేస్తారు. గతంలో ఎన్టీ రామారావు పోటీ చేస్తారు, మన రీసెంట్గా వచ్చేసి రేవంత్ పోటీ చేశారు, కేసీఆర్ పోటీ చేస్తున్నారు. సో ఈసారి ఉత్తరాంధ్ర నుంచి కనుక చంద్రబాబు పోటీ చేస్తే ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశాలు ఉంటాయి. అండ్ బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ ఈ టీడీపీ జనసేన వాళ్ళు కట్టుబడే ఉన్నారు. ఏమని? అమరావతి రాజధాని, ఇందులో నో డౌట్. 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటే 3 రాజధానులు కాదు, పరిశ్రమలు రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఈ ఉపాధి కల్పించాలి ప్రజలకి అని చెప్పేసి ఆ విషయం చాలా స్పష్టంగా ఉన్నారు. అదే నిజం కూడా అందరికీ అర్థమవుతుంది ఇప్పుడైతే. సో 3 ప్రాంతాల నుంచి పోటీ చేస్తూ 3 ప్రాంతాల మీద అభివృద్ధి విషయంలో వీళ్ళు ఆల్రెడీ ఒక ప్లాన్ అనేది రెడీ చేసుకొని ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అభివృద్ధి చెందాలి అంటే ఎలా ఏంటో ఒక రూట్ మ్యాప్ రెడీ చేసుకొని అద్భుతమైన మేనిఫెస్టో రేపు జనాల్లోకి వెళ్ళబోతా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఒక స్ట్రాటజిస్ట్ అనేవాడు సరైన వాడు కనుక చంద్రబాబు లాంటి వ్యక్తికి తగిలితే ఎలా ఉంటాయి ప్లాన్లు? ఇదిగో ఇలా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు కొంచెం మార్పులు చెప్పి అటు ఇటు ఉండవచ్చు, లేకపోతే ఇవైనా ఇవి ఉండవచ్చు. బట్ ఖచ్చితంగా 3 ప్రాంతాలు కూడా ఈ టీడీపీ జనసేన అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, కీలకమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ మొత్తం టచ్ చేసే విధంగానే, అండ్ రాజకీయంగా అంత ప్రభావితమయ్యే విధంగానే, వైసీపీ కోలుకోలేని దెబ్బ తగిలే విధంగానే ఈసారి రాజకీయం అయితే ఉండబోతుంది. వాళ్ళు పోటీ చేస్తానని కూడా అలా ఉండబోతూ ఉన్నాయి.